నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. మన లైఫ్ స్టైల్ యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు ఎలా ఉందో అలాగే మెయింటైన్ చేస్తే 2050 సంవత్సరానికల్లా ప్రతి ముగ్గురిలో ఒకరు స్థూలకాయలు అవుతారు. ఇది నేనన్న మాట కాదు, అక్షరాల ప్రధాని మోదీ చెప్పిన మాటలు. మరి దాని ద్వారా వచ్చే నష్టాలు ఏంటి, దాని నుంచి ఎలా బయటపడాలి అనే విషయాలు మనతో మాట్లాడడానికి జనరల్ ఫిజిషియన్ మురళీ భరద్వాజ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. నిజంగా సార్, అంటే మోదీ అక్షరాల ప్రధాని మోదీ మాట్లాడారంటే మామూలు విషయం కాదంటే అది పాయింట్ చేయాల్సిన అంశం. అదేంటి సార్, రీజన్ ఏంటి? మన లైఫ్ స్టైల్ ఎంత వర్స్ట్గా ఉందో ఒకసారి చెప్తారా? ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. భారీ కాయంతో ఇబ్బంది పడుతూ ఎక్కడన్నా పార్టీకి వెళ్ళినా కూడా ఒకప్పటికి ముందు ఇనీషియల్గా సెన్సిటివ్ ఉంటారండి, బరువు వచ్చింది అని. ఆ తర్వాత అది అలవాటు అయిపోతుంది. అయిన తర్వాత ఒక్కొక్క జబ్బులు వస్తూ ఉంటాయి, షుగరు, బీపీ, ఆర్థరైటిస్, కీళ్ళ నొప్పులు. సో ప్రతి లావుగా ఉన్నవారికి కూడా ఒక కళ ఉంటుంది, సన్నగా అవ్వాలి అని. కానీ దానికి మెథడ్ ఏంటి అనేది తెలియక, తర్వాత కొన్ని అలవాట్లు ఏవైతే మనకు అలవాటు అవుతాయో వాటిని అండూ చేయడం, అంటే దాన్ని మళ్ళీ రివర్స్ డైరెక్షన్లో, యూ డైరెక్షన్లో రావడం అనడానికి చాలా విల్ పవర్ ఉండాలి. ఆ విల్ పవర్కి మోటివేట్ చేసేవారు ఉండాలి. సో ఇవన్నీ కారణాల వల్ల ఒక అలవాటు, లావుగా ఉండడము అనేది ఒక అలవాట్లో పడ్డవారికి అలానే ఉండిపోయి నడిపిస్తూ ఉంటారు. సో అది ముఖ్యమైన కారణం అండి. అవేర్నెస్ లేక ఏం కాదు. ఎవరికి అవేర్నెస్ ఉండదు? సన్నగా నాజుగ్గా ఉంటే కనుక అందంగా ఉంటాము అని అందరికీ ఉంటుంది మనసులో. అండ్ ఒక అరగంట నడిస్తే చాలు, లైఫ్లో క్వాలిటీ పెరుగుతుంది అని అందరికీ తెలుసు. అన్నీ తెలిసినా కూడా ఆ ఊబిలోంచి బయటికి రావడానికి శ్రమ పడుతూ ఉంటారు. అది ముఖ్యమైన కారణం. అయితే అలాగే ఆయిల్స్ గురించి కూడా మాట్లాడారు. మనం ఇప్పుడు వాడుతున్న ఆయిల్స్లో 10% తగ్గించడం అనేది ఫస్ట్ స్టెప్ అని చెప్పారు. నిజంగా ఈరోజు మార్కెట్లో అవైలబిలిటీ ఉన్న ఆయిల్స్, మనం వాడుతున్న క్వాంటిటీ, దాని గురించి ఒకసారి చెప్తారా సార్? ముఖ్యంగా ఆయిల్ అనేది, ఒక స్పూన్ ఆయిల్లో 120 క్యాలరీలు ఉంటాయి. మనం తినేటువంటి ఆహారం సమతుల్యమైనటువంటి ఆహారం అయితే, బ్యాలెన్స్డ్ డైట్లో 20 to 25% ఆయిల్ ఉంటే పర్వాలేదండి. 40 to 45% పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ ఉండొచ్చు. అండ్ కిలోకి 1 గ్రామ్ ప్రోటీన్, అంటే 70 కిలోల మనిషి 70 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి. సో ఇది అనేది కరెక్ట్ లెక్క. కాకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు మనం తినేటువంటి ఆహారంలో ఇవాళ మనందరము సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, అసలు కదలడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి. టిక్కుమని కంప్యూటర్ ముందు పనిచేస్తూనే ఉంటాం. ఇలా కొట్టంగానే అలా బెల్లు నొక్కి ఆహార పంపిణీ సంస్థలు ఆహారం సప్లై చేస్తున్నాయి. అవి ఇంకా మనల్ని గుర్తు చేస్తూ ఉంటాయి, లంచ్ టైం అయింది, ఏం బుక్ చేస్తారు, డిన్నర్ టైం అయింది, నోటిఫికేషన్లు. కరెక్ట్. సో దాంతో ఏమైపోతుందంటే, ఈ ఆహారం ఎక్కడి నుంచి, బయట నుంచి వస్తుందో, అంటే ఇంట్లో ఇల్లాలు చేసి ఇచ్చిన ఆహారము, అమ్మ చేసి ఇచ్చిన ఆహారము వర్సెస్ బయట నుంచి వచ్చే ఆహారం తీసుకుంటే, బయట అదే నూనెని మల్టిపుల్ టైమ్స్ వాడతారు. అండ్ టేస్ట్ పెంచడం కోసం అని చెప్పి. ఒక దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ఏవైతే అనారోగ్యకరమైనటువంటి ఆహారం ఉంటుందో అది టేస్టీ ఉంటుంది. సో దాంతో మనకేమైపోతుందంటే, ఆ టేస్ట్ కోసం కూడా బోల్డ్ అన్ని సంస్థలు, ఇదివరకట్లో పాశ్చాత్య దేశాల్లోనే ఉండేవి, ఆ సంస్థలన్నీ ఇక్కడికి వచ్చి రకరకాల ఫుడ్లు, పిజ్జాలని అలా రకరకాలుగా తయారైనాయి. సో మనం అలవాటు పడ్డాము. సో దాంతో తెలియకుండా తింటున్నాం. ఇంకొకటి, టీవీ ముందు కూర్చుని తింటాము. సో మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అందరూ కలిసి కూర్చుని జాయింట్ ఫ్యామిలీలో తింటాం అనేది అలవాటైంది. ఇప్పుడు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. అందుకోసం అని చెప్పి ఓన్లీ హస్బెండ్, వైఫ్, ఒక పిల్లోడు, ముగ్గురు ఉంటే కనుక ఓన్లీ టైము టీవీ టైము. ఆ టీవీ టైంలో ఇలా తెలియకుండా తింటూ ఉంటారు. తర్వాత సినిమాలకు వెళ్తారు. సినిమాలకు వెళ్తే డైరెక్ట్గా వాళ్ళు వచ్చి సీట్లోనే అందిస్తారు ఫుడ్ ఆర్డర్ చేస్తే. సో కోకోకోలా తాగారనుకోండి, ఒక కోకోకోలా ఈక్వల్ టు 1 డజన్ షుగర్
ఈటింగ్ అమ్మా. డజన్ Spoons స్పూన్స్ of, ఆఫ్ షుగర్కి 12 సమానం spoons. అండి. ఒక కోకోకోలా 500 ml మనం గనక తాగితే. సో సినిమా చూస్తూ 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 తాగేస్తారు. తర్వాత ఇంకొక అలవాటు ఏంటంటే ఒక పెద్ద కోకోకోలా బాటిల్ కొని ఫ్రిడ్జ్లో పెట్టి పిల్లోడు ఇంటికి రాగానే స్కూల్ నుంచి టక్మని తాగించడము, ఇటువంటి అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మనకి తెలియకుండానే బోర్డ్ ఈటింగ్ అంటారు. అంటే మీటింగ్ ఫర్ ఈటింగ్ పర్పస్ అలా అయిపోయింది. అంటే ఎవరైనా కలిసినా కూడా సందర్భం ఎలా ఉన్నామని మాట్లాడుకోవడానికి కాకుండా ఓన్లీ తినడానికి ప్రాధాన్యంగా తయారైంది. వాట్ అబౌట్ టీ సార్? టీ టేకింగ్ వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా. అంటే టీ అనేది కానీ కాఫీ అనేది కానీ ప్యూర్గా బ్లాక్ కాఫీ ఆర్ గ్రీన్ టీ అనేది చాలా నయమండి. కాకపోతే ఏంటంటే మనము టీతో పాటు దాంట్లో మిల్క్ ఉంటుంది కదా, సో మిల్క్ అనేది మంచిదే, ఓకే, బ్యాడ్ ఏం కాదు మిల్క్ అనేది. కాకపోతే ఏంటంటే మనము నెంబర్ ఆఫ్ టైమ్స్ వీ టేక్ టీ అవన్నీ కూడా చాలా ఎసెన్షియల్ థింగ్స్. ఇంకొకటి మనమంటూ ఒక ఆహారం తింటే దాంతో ఒక సంతృప్తి కలిగింది అనుకోండి, సెటైటీ అంటారు. ఆ సెటైటీ కలిగితే కనుక మంచిదే. కానీ మనం తినే ఆహారం వల్ల ఇంకా ఆకలి పెరిగింది అనుకోండి, అటువంటి ఆహార పదార్థాలు ఎప్పటికైనా కూడా హానికరం, నాట్ సజెస్టబుల్. సార్, మనం స్థూలకాయంలోకి వెళ్తున్నాము అనే దానికి మన బాడీ ఎలాంటి సింటమ్స్ ఇస్తుంది? స్టార్టింగ్ కదలడానికి కష్టము, లేవటానికి కష్టము, పరిగెత్తడానికి కష్టము, అంతకంటే అసలు లేచి పరిగెత్తుదాం హుషారుగా అనేటువంటిది మన మనస్సు అంగీకరించదు. అంటేనే మనము స్థూలకాయలం అవుతున్నట్టు. అట్లనే బట్టల షాప్కి వెళ్తే మొదటిసారి తెలుస్తుంది ఏది స్మాల్ సైజులో ఉండే నేను లార్జ్ సైజుకి వెళ్ళిపోయాను, డబుల్ ఎక్సెల్కి వెళ్ళిపోయాను అని తెలిసిపోతూనే ఉంటుంది. అందుకోసం ఈ షాపింగ్ రెగ్యులర్గా చేస్తే మంచిది. బట్టలు కొత్తవి కొనుక్కుంటే హుషారుగానే వేసుకుంటాము, ఆ బట్టల్లో పట్టడం కోసం అని చెప్పి మనం కొంచెం సన్న కూడా పడతాము. ఓకే, ఇప్పుడు మార్కెట్లో అవైలబిలిటీలో ఉన్న ఆయిల్స్ గురించి ఒకసారి చెప్తారా సార్? అవి సో బేసిక్గా కొవ్వు పదార్థాలు అమ్మా అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అని రెండు విభాగాలు. సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఏవైతే ఉంటాయో అవి రక్తనాళాలలో పేరుకుని పోయి హార్ట్ అటాక్ ఈ జబ్బులని రావడానికి కారణం. అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఏవైతే ఉంటాయో లినోలిక్ యాసిడ్, లినోలెనిక్ యాసిడ్, అట్లా కొన్ని అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ద్వారా మంచిది, ఎందుకంటే మనకి ఫ్రీ రాడికల్ ఇంజురీ కాదు, యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు, ఇవన్నీ ఆరోగ్యానికి మంచిది. సో కొన్ని రకాల ఆయిల్స్లో అంటే ముఖ్యంగా సన్ఫ్లవర్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్, వీటన్నిటిలో కూడా ఈ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. కానీ మన పామ్ ఆయిల్ ఇట్లాంటి రిఫైన్డ్ ఆయిల్స్ వీటిల్లో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. ఇంకోటి ఆయిల్ని 2 సార్లు 3 సార్లు వేడి చేసి వండడానికి ఉపయోగించినప్పుడల్లా ట్రాన్స్ ఫ్యాట్స్ అంటారు, అవి కూడా పెరుగుతాయి. అవి చాలా హానికరమైనటువంటి పదార్థాలు. సో వీటన్నిటి కారణం వల్ల ఆయిల్ అనేది మనకి నాట్ గుడ్ ఎక్కువ వాడడం అనేది, అదొక ముఖ్యం. కాకపోతే కొన్ని కణాలు అంటే గుండె లాంటి అవయవాలు ముఖ్యంగా ఫ్యాట్నే వాడతాయి. ఫ్యాట్నే వాడతాయి. సో కాబట్టి ఏదైనా ఒక సమతుల్యత అంటే 20-25% ఆయిల్ కంటే పెంచకపోతే మనం తినేటువంటి ఆహారంలో మనము అది ఎప్పటికీ కూడా హానికరం కాదు. సార్, బాగా మంచి ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు ఒక న్యూట్రిషనిస్ట్ అని, ఒక డైటీషియన్ అని చెప్పేసి, ఒక పర్సనల్ ట్రైనర్ అని చెప్పేసి వాళ్ళు ఎఫర్ట్ చేయగలుగుతారు. మరి నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళకు ఎలాంటి కేర్ తీసుకోవాలి? బేసిక్గా ఒక సీక్రెట్ చెప్తా మీకు. సన్నబడడానికి సీక్రెట్ చాలా సింపుల్. మనకి 2000 క్యాలరీలు కావాలి. అందులో కష్టపడి పని చేయకపోతే అంటే పొలం దున్నడము లాంటి కష్టమైనటువంటి కార్మిక వర్గం చేసేటువంటి పనులు చేయని వాళ్ళకి 1500 క్యాలరీలు చాలు. కానీ 1000 క్యాలరీలతోటి కడుపు నింపుకోవచ్చు. అంటే ఆకలి లేకుండా 1000 క్యాలరీలతో ఉండొచ్చు. అంటే ఎన్ని క్యాలరీలు తక్కువ
మనం మేనేజ్ చేయగలుగుతాం, 500 క్యాలరీలు తక్కువ మేనేజ్ చేయగలుగుతాం. ప్రతి 7000 క్యాలరీలకి 1 కిలో బరువు తగ్గుతాం. ఓకే, అంటే రోజుకి 500 క్యాలరీలు తిన్నాం అనుకోండి, మనం ఆటోమేటిక్గా ఏమవుతుంది, 14 రోజుల్లో 1 కిలో తగ్గారు, నెల రోజుల్లో 2 కిలోలు తగ్గారు, 4 నెలల్లో 8 కిలోలు తగ్గారు. ఎక్సెల్ కాస్త ఎల్ అవుతుంది, ఎల్ కాస్త స్మాల్ అవుతుంది. సో క్వాంటిటీ తగ్గించుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైనా కూడా లంఘనం పరమౌషధం అన్నారు. మనం తక్కువ తింటే ఎక్కువ రోజులు బ్రతుకుతాం. ఇప్పుడు నా దగ్గర ఒక 1500 మంది పేషెంట్లు 90 సంవత్సరాలు దాటిన వారు ఉన్నారు హైదరాబాద్ నగరంలో. నేను ఇంటికి వెళ్ళి కూడా చూస్తాను పేషెంట్లని. వీళ్ళందరికీ గ్లైకాసిలేటెడ్ హిమోగ్లోబిన్ ఎంత ఉందయ్యా అని కనుక పరీక్ష చేస్తే 1500లో 1500 మందికి కూడా 4.5, 5.2 ఉంటుంది. అంటే 5.4 ఈజ్ నార్మల్. చాలా మంది పేషెంట్లకి 7, 8, 9 పెట్టేసుకుంటారు, ఇది డయాబెటీస్ ఉన్నవారు. సో ఎవరికైతే షుగర్ లేదో శతమానం భవతు శతాయుః పురుష అన్నట్టు 100 సంవత్సరాలు జీవించగలుగుతారు. మరి వారిలో కారణం ఏంటండి అంటే కొంతవరకు జన్యు సంబంధితం, అదొక అదృష్టం, అమ్మా నాన్న ఇచ్చిన అదృష్టం. రెండోది వారందరూ మితాహారులు. ఏకభుక్తాం మహాయోగి, ఒక్కసారి తిన్నవాడు మహాయోగి. ద్విభుక్తాం మహాభోగి, 2 సార్లు తిన్నవాడు భోగం. త్రిభుక్తాం మహారోగి, 3 సార్లు తిన్నాడంటే రోగమే అది. సో కాబట్టి 40 ఏళ్ల వరకు 3 సార్లు తిన్నా 2 సార్లు తిన్నా మన దేహం సహకరిస్తుంది. 40 తర్వాత నుంచి మనం చిన్నగా 2 సార్లు, 50 దాటేపటికల్లా ఒక్కసారి తినే స్టేజ్లోకి వచ్చామనుకోండి, అంతా కూడా మనస్సు, మన మనస్సు. సో మచ్ కన్ఫ్యూజన్ ఏంటంటే చాలా మంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయొద్దు, నైట్ పడుకునేటప్పుడు స్కిప్ చేయొద్దు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు. నిజానికి ఏది నిజం? ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత ఎవరి దగ్గర మైక్ ఉంటే వారు మాట్లాడగలరు, వక్తలైపోయారు. కాకపోతేనమ్మా ఏదైనా వైద్య రంగంలో ఒక విషయం చెప్పాలి అంటే దానికి కొంత సాంకేతికంగా సైంటిఫిక్ రీసెర్చ్ సపోర్ట్ ఉండాలి. సో న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ అని, అది మొత్తము మన మెడికల్ రీసెర్చ్కి వన్ ఆఫ్ ద టాప్ ఇది. అందులో పబ్లిష్ చేశారు ఏమని, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే 16 గంటలు తినకండి, 16 గంటలు నోటికి కళ్ళెం వేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ తక్కువ అవుతాయి. ఎప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ తక్కువ అవుతాయో ఇన్సులిన్ లెవెల్ కూడా తక్కువ అవుతుంది. ఇన్సులిన్ ఏమంటారంటే ఎనబాలిక్ హార్మోన్ అంటారు. అంటే దాని పని ఏంటి, కొవ్వు పదార్థంలోకి మార్చటం, మనం తిన్న ఆహారాన్ని కొవ్వు పదార్థంలోకి మార్చడం, లైపోజెనిక్ హార్మోన్ అంటారు. సో ఎప్పుడైతే మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తారో మీ గ్లూకోజ్ లెవెల్స్ తక్కువ ఉంటాయో, ఇన్సులిన్ లెవెల్ తగ్గిపోతుందో, తక్కువలో ఉంటుందో, అప్పుడు కొవ్వు యొక్క ఉత్పత్తి కూడా తగ్గుతుంది. అంటే కొవ్వు పదార్థంలోకి మార్చేటువంటి మెకానిజం ఉంది కదా, అది తగ్గుతుంది. ఎప్పుడైతే అది తగ్గిందో రక్తనాళాలలో కొవ్వు పేరుకోవడం కూడా తగ్గిపోయింది. ఎప్పుడైతే అలా తగ్గిందో అప్పుడు మనకి హార్ట్ అటాకులు రావు, కార్డియాలజిస్ట్లు అక్కర్లేదు, హుషారుగా ఉంటాము, 100 సంవత్సరాలు హ్యాపీగా జీవించగలుగుతాం. అది బ్రేక్ఫాస్ట్ ఏదైనా అది అప్ టు దెమ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 7 గంటలకి సాయంత్రం డిన్నర్ అయిపోయింది అనుకోండి. ఇప్పుడు నేను పెద్దవాళ్ళు 94, 95 ఎవరైతే పేషెంట్లని కలుస్తానో వారు నా పేషెంట్లే కాదు, ఒక రకంగా చెప్పాలంటే గురువులాగా. పేషెంట్ ఈజ్ లైక్ ఏ టీచర్. వారి జీవితంలో కారణం ఏంటండి అని అంటే అందరూ 7 గంటలకల్లా అయిపోతుంది వాళ్ళ డిన్నర్ ఫినిష్. 7 గంటలకు పూర్తి చేసి అక్కడి నుంచి 16 గంటలు అంటే ఎన్ని గంటలు ఎంత అవుతుంది పక్క రోజు, 7 అంటే 12 అంటే 5 గంటలు, ఆ తర్వాత 11 పక్క రోజునే 11, 11:30కి. సో 7 గంటలకి డిన్నర్ పూర్తి చేస్తే పక్క రోజు 11 గంటల లోపల అమ్మో ఏమన్నా షుగర్లు పడిపోతాయేమోనండి, మేము కింద పడిపోతానేమో అండి, మీరేం దిగులు పడక్కర్లా. మీరు కావాలంటే షుగర్ చెక్ చేసుకోవచ్చు. చేసుకుంటే అది 70-80 వరకు వచ్చేస్తుంది, అంతేగాని అంతకంటే ఏం పడదు. సో అలా అలవాటు చేసుకుంటే కనుక అంతా కూడా మనో నియంత్రణ, అంత మన కేవలం జిహ్వ చాపల్యం కోసము తింటాం అనేది లోపలికి వెళ్తూ ఉంటుంది. అంతే టంగ్ దాటిన తర్వాత ఏముంటుందండి ఫుడ్. 11 to 7 వరకు మళ్ళీ టైం స్టార్ట్ అవుతుంది కదా సార్, అప్పుడు ఎలా ఉండాలి ఫుడ్ హ్యాబిట్స్? మీరు ఎప్పుడైతే ఒక వారం రోజులు మీరే ప్రయత్నం చేయండి, 11 నుంచి 7 గంటల వరకు 7 గంటలకి తిని సాయంత్రం పక్క రోజు 11 గంటలకు తినలేదు అనుకోండి, మీకు ఆటోమేటిక్గా ఆకలి అనేది అలవాటు అయిపోతుంది. సగం కడుపు మాత్రమే తిని ఆగిపోవడం అనేది అలవాటు అవుతుంది.
ఎప్పుడైతే అలవాటు అయిందో అంతా మనస్సే. సో మనస్సుకి ఎప్పుడైతే మీరు అలవాటు చేశారో అది ఆటోమేటిక్గా కొంచెం తిని ఆపుకునే అలవాట్లోకి వస్తుంది. అలవాట్లోకి వెళ్ళడం ఇంపార్టెంట్. ఓకే, ఎప్పుడైతే అలవాట్లోకి మీరు వెళ్ళారనుకోండి, కాన్షియస్నెస్ టువర్డ్స్ రిమైనింగ్ స్లిమ్ అనే ఒక మనస్సు అనేది నియంత్రిస్తుంది. సో దాన్ని కనుక మీరు కంట్రోల్ చేసి ఆ నియంత్రణ తెచ్చుకున్నారనుకోండి, ఒక 2 వారాలు 3 వారాలు అయిపోయింది. ఇక ఏదైనా కూడా ఒక అలవాటు కావాలంటే 3 వారాలు, ఒక అలవాటు వదిలేయాలన్నా 3 వారాలు. రూల్ ఆఫ్ 21 అని అంటారు వేరే కంట్రీస్లో. సో అది చాలా ఇంపార్టెంట్ అమ్మా. సెల్ఫ్ డిసిప్లిన్ చాలా చాలా ఇంపార్టెంట్. అది ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు మీరు చాలా మంది పేషెంట్లకి డ్రింక్ చేయడం అలవాటు, స్మోక్ చేయడం అలవాటు ఉంటుంది. మీరు డాక్టర్గా ఎంతైనా చెప్పండి. మా దగ్గర ఒక పేషెంట్ ఉంటే ఆయన, మా వియంకుడు ఏమి తాగలేదండి, అంత భగవంతుడు అంటే చాలా జాగ్రత్తగా 5 సార్లు నమాజ్ చేసేవాడండి, లంగ్ క్యాన్సర్ వచ్చిందండి, నేనేమో రోజు 4 ప్యాకెట్లు తాగుతానండి అనేవాడు. సో కాబట్టి ఒక వ్యక్తి స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఏదైనా ఒక దురలవాటు వదిలిపెట్టాలంటే అది భార్య చెప్తేనో, పిల్లలు చెప్తేనో, అమ్మ చెప్తేనో ఎవరు వదిలిపెట్టరండి. వారంతట వారికి అంతర్గతంగా ఆ ఇన్స్పిరేషన్ రావాలి. అది వచ్చిందంటే ఆటోమేటిక్గా వాళ్ళు వెతుక్కుంటారు ఏ మెథడ్లో మనం బాగుపడతామని. కాకపోతే ఏంటంటే మన లైఫ్లో డిప్రెషన్లకి లోబడి, తర్వాత యాంగ్జైటీలకి లోబడి, పక్కవాడు మనకంటే ఇంకో పెద్ద విల్లా కట్టాడని ఇంకా ధనార్జనకు లోబడి మనసు ఏమైపోతుంది అని అంటే స్ట్రెస్లోకి పోతుంది. ఈ సొసైటీ పీర్ ప్రెషర్ అంటారు. ఈ పీర్ ప్రెషరు ఎలా రిఫ్లెక్ట్ అవుతుందంటే తినటం ద్వారా. ఓకే, సో ఎక్కువ తినటం పెరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఇవన్నీ రిలేటెడ్. మనస్సు, ఆకలి, ఆహారము, స్థూలకాయము, ఇవన్నీ కూడా ఆల్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ అండి. సార్ ఇప్పుడు వేరే కంట్రీస్ గురించి చూస్తే యుఎస్ అక్కడ మనకు ఒబేస్ బాగానే కనిపిస్తారు, చైనా అటువైపు కనిపించరు, బట్ వాళ్ళు అన్ని ఫుడ్స్ తింటారని చెప్తారు కదా, రీజన్ ఏంటి సార్? అంటే అది మనం పనిచేసేదానికి మనము పుచ్చుకునేదానికి ఈ రెండిటికి మధ్యలో సమతుల్యత ఉండాలి కదమ్మా. సో కాబట్టి చైనాలో మనకంటే ఎక్కువ పాపులేషన్. ఇక్కడ మనం 16 గంటలు కూర్చొని పనిచేయగలిగితే వాళ్ళు 24 గంటలు కూడా పనిచేయగలరు. అంటే వారి యొక్క ఇది మన ఫైనాన్షియల్ కండిషన్ ఆఫ్ ద సొసైటీ అలా ఉంటుంది. సో కాబట్టి జపాన్ కానీ లేకపోతే మీరు చైనా కానీ తీసుకుంటే వారు శ్రమించడం అనేది ఇంకా ఉన్నది బాగా. మనం అంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కదా, మనం కార్లు తయారు చేయటమో లేకపోతే ఆటోలు తయారు చేయటమో చెయ్యము. మనం అంతా బ్రెయినీ పీపుల్ కదా భారతీయులు. అందుకోసం మనకంతా ఆ చాట్ జీపీటీ కంప్యూటర్ ముందనే టైం అయిపోతుంది లైఫ్. సో దాంతో మనం ఇట్లా హారిజాంటల్గా పెరుగుతున్నాం. సో కాబట్టి రూల్ ఏంటంటే ఒక 20 నిమిషాలు పని చేస్తే ఒక 5 నిమిషాలు బ్రేక్ తీసుకున్నారనుకోండి, ఇది పనిచేసే ప్రదేశం నుంచి లేచి చాలా జబ్బులకి దూరంగా ఉంటాం. ఓకే సార్, ఇప్పుడు మన మోడీ గారు చెప్పినట్టు 2050 వరకు ఇలా ప్రతి ముగ్గురిలో ఒకరు ఒబేస్ అయిపోతే ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి రానున్న జనరేషన్స్లో? అంటే బేసిక్గా ఒబెసిటీ అంటే మన బాడీ వెయిట్ వల్ల ఫస్ట్ థింగ్ ఏంటంటేనమ్మా బీపీ పెరుగుతుంది. బీపీ ఎప్పుడైతే పెరుగుతుందో ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ అంటారు. అంటే అది దాని యొక్క ఎఫెక్ట్ గుండె మీద, బ్రెయిన్ మీద పడుతుంది, లోడ్ పడుతుంది. ఎందుకంటే చాలా హై పీడనంతో రక్తము సరఫరా అవుతుంది అనుకోండి, దానివల్ల పీడనం పడుతుంది. ఎప్పుడైతే పీడనం పెరుగుతుందో స్ట్రోకులు రావడము, హార్ట్ అటాకులు రావడము ఇవన్నీ అవుతాయి. సో ఇప్పుడు మేము హాస్పిటల్లో 28 ఏళ్ళు, 32 ఏళ్ళు, 34 ఏళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్ రావడము, హార్ట్ అటాకులు రావటము సాధారణమైపోయింది. సో కాబట్టి మానవాళి ముందుకు పోతున్న కొద్దీ ఈ స్థూలకాయాన్ని కనుక కంట్రోల్ చేసుకోవటము మనం మర్చిపోతే కనుక డెఫినెట్గా దాని ఓవరాల్ సిస్టమిక్ ఎఫెక్ట్స్ వెరీ బ్యాడ్ అండి. ఓకే, అలాగే స్ట్రీట్ ఫుడ్స్ గురించి, వీటి గురించి ఒక్కసారి ప్రేక్షకుల కోసం మంచి సజెషన్స్ ఏమైనా చెప్పండి సార్. ఎప్పుడైనా భిక్షాందేహి కృపావలంబనకరి కాశీపురాధీశ్వరి, అమ్మ పెట్టిన ఫుడ్డో శ్రీమతి పెట్టిన ఫుడ్డో తింటంలో ఎప్పుడైనా సుఖం ఉంది. బయట తయారు చేసేటువంటి ఆహారంలో మెయిన్గా వారు వాడే నూనెల మీద కానీ
లేకుంటే పిండి పదార్థాల మీద మైదా పిండి వాడటము, ఇలాంటివన్నీ వాడటం వల్ల అవి ఆరోగ్యకరమైనటువంటి ఆహార పదార్థాలు కాదు ఒకటి. ఇంకోటి, మీరు ఇప్పుడు పాశ్చాత్య దేశాలను చూస్తే గనక ఏదన్నా అమ్మారనుకోండి ఒక ఫుడ్ ప్యాకెట్, దానిపైన కంపల్సరీ అందులో ఎన్ని క్యాలరీలు ఉంటాయి, ఫ్యాట్ ఎంత ఉంటుంది అనేది కమిట్ కావాలి వాళ్ళు. దట్ ఈస్ బై ద లా ఆఫ్ ద గవర్నమెంట్. సో మన దగ్గర కూడా కంపల్సరీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇది ఒకటి తిన్నారు మీరు అంటే దాంట్లో ఎంత ఉంది అనేది తెలియాలి మినిమం. సో కాబట్టి ఇప్పుడు మనం కోకోకోలా తాగితే 12 ఒక బాటిల్లో 12 చెంచాల షుగర్ అని ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు, కానీ మనం తాగుతూనే ఉంటాం. సో కాబట్టి ఆ అవేర్నెస్ అనేది ఒకటి పట్టురావాలి. తర్వాత ఇటువంటి చిరుతిళ్ళు పంపిణీ చేస్తున్నారు, సరే పంపిణీ చేస్తే దాని మీద ట్యాక్స్ పెంచారనుకోండి, అప్పుడు కొంత నియంత్రణ. కాకపోతే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక నియంత్రణ ద్వారా ఎప్పుడు కూడా ఒక మనిషి బాగుపడాడు. ఒక మనిషి బాగుపడాలంటే లోపల నుంచి రావాలి ఇది ఒక రకమైనటువంటి స్పిరిట్, అది రావడం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకోసం మన ప్రధానమంత్రి గారు ఎంతో కృషి చేస్తున్నారు. ఇదివరకు ఎప్పుడు ఎవరు కూడా ప్రధానమంత్రి ఇలా ప్రజల ఆహారం గురించి కానీ వారు ఎలా బాగుపడాలని కానీ చెప్పినటువంటి వారు చాలా తక్కువ. సో కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి మంచి విషయాలు తెలియజేశారు, మంచి సజెషన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. చూశారు కదండి, ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.